దిస్ వాజ్ అ టెర్రబుల్ యాక్సిడెంట్. యాక్చువల్లీ టెర్రబుల్ యాక్సిడెంట్. కళ్ళు ఇది అయిపోయింది ఒక్క సెకండ్. అయితే ఎట్లా పడ్డారో ఏందో తెలియదు పోయేటోళ్ళు. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఆల్రైట్, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ మీకు కొంచెం స్టఫ్ కనిపిస్తుంది కదా, ఇది మన గోప్రో హీరో 7 ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఒరిజినల్ కేస్ ఇది. దాని తర్వాత ఇది కార్లో మనం ఫోన్ మౌంట్ చేసుకోవడానికి, మనం కార్లో ఎప్పుడైనా డ్రైవ్ చేసినప్పుడు జీపీఎస్ చూడాలనుకుంటే కష్టం అవుతుంది, సో ఇది కార్లో పెట్టడానికి. దాని తర్వాత మన దగ్గర చాలాసార్లు మనం రైడ్ చేస్తున్నప్పుడు మనకి ఛార్జింగ్ చాలా అవసరం. సో ఫాస్ట్ ఛార్జ్ కావడానికి ఇవి డాష్ ఛార్జెస్ అనమాట. OnePlus ఒకటే ఉంది, దాని తర్వాత ఇంకోటి నా MI A1 ఉంది. సో ఈ 3 సరిపోతలేవు. అప్పుడప్పుడు మనం ఏంటన్నా ఆగి ఛార్జ్ చేయాలనుకుంటే ఇంకోటి అడిషనల్గా అవసరం వస్తుంది. సో ఇది మోటరోలా, అది చాలా పాతది. యాక్చువల్గా పురాతన తవ్వకాలలో బయటపడ్డది అంటారు కదా, సో అట్లా బయటకు వచ్చింది ఇది. ఇదేంటో తెలుసా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నాకు తెలిసి చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు, లైట్ తీసుకుంటారు. సో ఇదేంటిదంటే, మనం ఎప్పుడైతే గోప్రో హెల్మెట్ పైన సెటప్ చేస్తామో, దాని తర్వాత హెల్మెట్ లోపల ఒక మైక్ పెడతాం కదా, ఆ మైక్కి ఈ చిన్న స్పాంజ్ లేకపోతే, ఇప్పుడు ఏదైతే క్రాకింగ్ సౌండ్ వస్తుంది కదా మనం బ్లాక్ చేసినప్పుడల్లా కర్ 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 అని చెప్పి గాలి తగిలినప్పుడు, సో ఇది ఉంటే ఆ సౌండ్ రాదనమాట. దాని తర్వాత ఈరోజు ఇంకోటి ఏంటంటే, పురాతన తవ్వకాలలో మా ఇంట్లో స్టోర్ రూమ్ ఉంది పక్కకే. అది యాక్చువల్గా నా బ్లాగింగ్ సెటప్కి ఒక రూమ్ లాగా తయారు చేసుకుందాం అనుకున్నాడే, కానీ వీలైతే లేదు. అది ఎప్పుడో ఒకప్పుడు చేసుకుందాం. ఈరోజు ఇది దొరికింది. ఇది ఒక మైక్ అనమాట. సో ఈ మైక్ ఎప్పుడు తీసుకున్నానో ఏమో తెలియదు, కానీ అక్కడ లోపల ఉండే. దాని తర్వాత గోప్రో అడాప్టర్కి మనకి మైక్ పనిచేయాలంటే, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ 3.5mm జాక్కి 2 లైన్లు. సో ఈ 2 లైన్లు ఉంటేనే మైక్ పనిచేస్తుంది. ఒకవేళ 3 ఉంటే పనిచేయదనమాట. ఆ మైక్ ఇది. సో ఈ మైక్కి 3 పిన్స్ ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా 3. సో దీనివల్ల గోప్రోలో కనెక్ట్ చేసిన తర్వాత మైక్ డిటెక్ట్ అవుతలేదు, ఆడియో రికార్డ్ అవుతలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ మైక్ని గోప్రోకి పెట్టి టెస్ట్ చేద్దాం, మైక్ వస్తుందా వస్తలేదా. ప్రజెంట్ అయితే మైక్ ఏం లేదు, ఇప్పుడు మైక్ పెట్టి టెస్ట్ చేద్దాం. ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఇది బోయా మైక్, ఇది బాగానే పనిచేస్తుంది, ఇంతకుముందు కూడా టెస్ట్ చేసిన. సో బోయా మైక్కి 2 కేబుల్స్ వస్తాయి, అంటే మైక్ నుంచి గోప్రోకి కనెక్ట్ కావడానికి 2 కేబుల్స్ ఉంటాయి. ఇది నార్మల్ కేబుల్, ఆర్డినరీ. దీంతో పాటు బూమ్ మైక్ వస్తుంది. బూమ్ మైక్ అంటే ఇట్లా రౌండ్గా ఉంటుంది, చుట్టుకొని. సో ఆ మైక్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. కానీ ఈ మైక్ పెట్టినాం, ఈ మైక్ పెడితే ఆడియో అసలు క్యాప్చర్ కాలేదు. సో ఇప్పటిదాకా మా వైఫ్, నేను ఏమంటున్నా అంటే, నాకంటే మా వైఫే బాగా బిజీ అయిపోయింది, నాకంటే పెద్ద బ్లాగర్ కూడా అయిపోయింది. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇది మన పాత ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ మళ్ళీ ఇష్యూ వస్తుంది, పని చేద్దామని కూర్చుంటే ఏమైతుంది పట్టి అంతే, మళ్ళీ వైఫై కనెక్ట్ లేదు, ఇది లేదు, అది లేదు, అది చేస్తే ఇదంటే, ఇది చేస్తే అదంటది. సో దానిలో నువ్వు సింపుల్గా కోడ్ రన్ చేస్తే సరిపోతుంది. సో ఈ ల్యాప్టాప్ పేరు బ్రహ్మ అని చెప్పి పెట్టినాం, కానీ మన కొత్త ల్యాప్టాప్కి ఏం పేరు పెట్టలేదు. సో మీ దగ్గర ఏదైనా పేరు ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి కదా, దీనికి కూడా ఒక మంచి పేరు పెడదాం. ఒక మంచి పేరు బ్రహ్మ ఎట్లయితే పెట్టినో, దీని పేరు విష్ణు అని పెడదాం, లేకుంటే విష్ణు మహేశ్వర్ అని పెట్టేసాం అప్పుడు. సో ఏమంటారు, నాకు ఇప్పుడే థాట్ వచ్చింది విష్ణు అని చెప్పి. పేరు మంచిగా ఉందంటే కింద కామెంట్స్లో చెప్పండి, లేకుంటే మీ దగ్గర ఏదైనా ఇంకో పేరు ఉంటే నాకు చెప్పండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కేబుల్ నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ దగ్గర ఉంది, అంటే ఆ ఫ్రెండ్ మర్చిపోయింది నాకు ఇవ్వడం. బాబు ఈ వీడియో చూస్తున్నావా, చూస్తే నాకు కేబుల్ కావాలి, కేబుల్ లేనిది ఈ మైక్ పనిచేయదు. మనం ఆ కేబుల్ అడిషనల్లీ కూడా కొనలేము, మొత్తం మైక్ అంతా కొంటేనే ఆ కేబుల్ వస్తుంది. లేకుంటే నేను ఒకసారి అమెజాన్లో చెక్ చేస్తా, మనకు ఒకవేళ వీలైతే కొందాం, లేకుంటే ఇంకొక కొత్త మైక్ నీ ఫ్రెండ్ని ఆర్డర్ చేయమని చెప్పు. మళ్ళీ చెప్పు. ఇంకొక మైక్ నీ ఫ్రెండ్ని ఆర్డర్ చేయమని చెప్పు, లేకపోతే ఆ వైర్ కొరియర్ చేయమని చెప్పు. ఓకే ఫ్రెండ్ నీకు వినిపిస్తుంది అనుకుంటా, నువ్వు చూస్తున్నావు అనుకుంటా. సో కింద కామెంట్స్లో తెలియజేయి నీ మనోభావాలని. సో ఫ్రెష్ అప్ అయిదాం, బయటికి పోయేది ఉంది, ప్లస్ ఇది కార్లో కూడా ఇన్స్టాల్ చేసేది ఉంది. సో ప్రజెంట్ కార్ సిచ్యువేషన్ ఈ రకంగా ఉంది. క్లీన్ చేద్దాం ఫస్ట్.
ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. మేబీ కార్ కానీ మోటార్ సైకిల్ కానీ ఏదైతే మోటో జాకీ మాత్రం ఫుల్ ఆన్. సో రైట్ నౌ అంటే కొన్ని రోజుల నుంచి మనకి హైదరాబాద్లో వెదర్ డ్రాస్టికల్గా చేంజ్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. సో రేడియో అయినా ఏదైనా సరే ఫస్ట్ మనం అందించేది ఏంది, ట్రాఫిక్ అప్డేట్, వెదర్ అప్డేట్. సో ఈరోజు మనం ట్రాఫిక్ అప్డేట్ చేసాం అనమాట. ట్రాఫిక్ సిటీలో పోతున్నాం. సో మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ నేహా అని చెప్పి ఉంటుంది, మన ఉత్తరాఖండ్ రైడ్ చేసినప్పుడు ఢిల్లీలో వాళ్ళ ఇంట్లోనే స్టే చేసిండే. సో వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. బేసిక్గా వాళ్ళది హైదరాబాదే, కాకపోతే పెళ్ళైన తర్వాత అమ్మాయిల్ని వాళ్ళ అత్తగారి ఇల్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు. మందిర బేసిక్గా యాక్చువల్లీ ఇక్కడ నిన్న బ్లాగ్ చేసినప్పుడు గోప్రో తోటి అందరు ఏమన్నారు అంటే, అన్న డ్రైవింగ్ చేసుకుంటూ మీరు బ్లాగ్ చేయకండి అని చెప్పి. సో నేను ఒక క్రేజీ సెటప్ అనేది అరేంజ్ చేసిన ఇక్కడ నా ఫోన్కి. నేను డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పక్క కాపీ రికార్డింగ్ చేయాలి, రికార్డింగ్ బంద్ చేయాలి. సో ఇక్కడ ఉంది మిర్రర్ పైన, మన కార్ చాలా రోజుల నుంచి అక్కడ పెట్టేసింది ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే కార్ చాలా రోజులు ఉంటే టైర్లలో గాలి దిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ దిగిపోయింది కూడా టైర్ల గాలి. సో మనం ఇక్కడ గాలి కొట్టేసాము. ఇక్కడ కొట్టడం కష్టం, ఎందుకంటే మనం ఇక్కడ కార్ ఆపితే వెనకాల మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. తక్కువది కదా గాలి, జీరోనా? సో టాయ్స్ చూసి క్యాండీకి తీసుకున్నా అనుకుంటారేమో, కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్కి కూడా ఒక కూతురు ఉంది. సో ఆ అమ్మాయికి బార్బీ గర్ల్ అంటే చాలా ఇష్టం. సో అందుకోసమే తన కోసం ఒక బార్బీ గర్ల్ ప్లస్ ఒక చిన్న ఇల్లు లాంటిది. దిస్ వాజ్ అ టెర్రబుల్ యాక్సిడెంట్, టెర్రబుల్ యాక్సిడెంట్. కళ్ళు ఇది అయిపోయింది ఒక్క సెకండ్. అయితే ఇట్లా పడ్డారో ఏందో తెలియదు పోయేటోళ్ళు. వీడికి ఆడాక రాసుకుంటా పోయిండు ఈయన పడ్డాడు. అసలు ఎట్లా పడ్డాడు కూడా అర్థం కాలేదు నాకు. అసలు సీరియస్ చెప్తున్నా, అర్థం కూడా కాలే వాళ్ళు ఎట్లా పడ్డారు. కానీ ముంగట అంటే నేను కార్లో ఇట్లా ముందుకు పోతున్నా కదా, ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి. బ్రేక్ మీద జప్ప ఇట్లా గట్టి కాళ్ళు పెట్టి బండి ఆపినా నేను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనమే వాళ్ళ వెనకాల ఉన్నాము, ఇంకా ఏ బండి లేదు. టెరబుల్. ఏం కాలేదు యాక్చువల్గా వాళ్ళిద్దరికి, ఏం కాలేదు. బండి యాక్టివా కాబట్టి ఫస్ట్ యాక్టివా మీకు వెళ్ళి ఆయన కింద పడిపోయి ఆయన కింద పడిపోయి అక్కడనే ఉన్నాడు. బండి వెళ్ళిపోయింది, 2 బండ్లు వెళ్ళిపోయింది. కళ్ళ ముంగట చాలా మంది అడుగుతారు, కళ్ళ ముంగట యాక్సిడెంట్ జరిగితే ఎట్లుంటుంది అని చెప్పి. ఇప్పుడు కళ్ళ ముంగట యాక్సిడెంట్ జరిగింది. నేను ఎప్పుడు ఏమనుకుంటా అంటే, యాక్సిడెంట్ ఏదైతే జరుగుతుందో మన కళ్ళ ముంగట, మనం అట్లాంటి సన్నివేశాలు మన బ్లాగ్స్లో చూపిస్తే జనాలు ఇంకా భయపడిపోతారు డ్రైవ్ చేయడానికి, బయటికి పోవడానికి. సో అందుకోసమే నేను ఇట్లాంటి దృశ్యాలని క్యాప్చరే చేయాలి. అసలు ఇట్లాంటి వాటి గురించి నేను మాట్లాడా. బట్ మీ అందరి ఇంట్రెస్ట్ అన్న యాక్సిడెంట్ అయితే ఎట్లుంటుంది, చాలా మంది ఇంట్రెస్ట్ దానికే చూపిస్తారు. మీరు ఎప్పుడైనా లైవ్ యాక్సిడెంట్ చూసిర్రా? ఇప్పుడే చాలా లైవ్ యాక్సిడెంట్ చూసినాం మేము. సో ఇప్పుడు ఇంకో లైవ్ యాక్సిడెంట్. ఇద్దరు హెల్మెట్లు పెట్టుకోలేరు. హెల్మెట్ పెట్టుకోరు కానీ, ఒక ఆయన హెల్మెట్ పెట్టుకున్నారు కానీ స్ట్రాప్ పెట్టుకోలేడు, కింద పడగానే హెల్మెట్ చూసిపోయింది. ఇంకో ఆయన అయితే హెల్మెట్ పెట్టుకోలేడు. అది వాళ్ళ లక్ మంచిగా ఉంది కాబట్టి, ప్లేన్ రోడ్ కాబట్టి, రాళ్ళు అవేం లేవు కాబట్టి జస్ట్ ఇట్లా జారీరు అంతే. లేకుంటే మాత్రం చాలా సివియర్గా అయ్యేది. సో హెల్మెట్స్ కంపల్సరీ పెట్టుకోండి. ఇది తెలుసా? ఇగో వెరీ గుడ్, వెరీ గుడ్. మా క్యాండీకి కూడా తెలుసు. క్యాండీ తెలుగులో ఆనే ఉంటది, ఉండదు. అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. నా బంగారు కొండ. నేను ఇట్లా అంటున్నా అని చెప్పి అస్సలు ఫీల్ కాకండి. నాకు హైదరాబాద్లో నాకు నచ్చని ఒకే ఒక్క ప్లేసు ఓల్డ్ సిటీ, బేగం బజార్, కోషామహల్ సైడ్. అసలు ఈడ 2 వీలర్కే జాగ్ ఉండదు, 4 వీలర్ అయితే అది కళ్ళలోనే. మనకి ఇక్కడ పార్కింగ్ చేయాలన్నా చాలా కష్టం. ఇప్పుడు ఆల్రెడీ నేను లోపలికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర దాకా పోయి మా వైఫ్ని ఇంకా క్యాంటీన్ డ్రాప్ చేసి మళ్ళీ మెయిన్ రోడ్ మీకు వచ్చిన. సో వీడికి వెళ్ళి దగ్గర ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న స్పేస్, అంటే పోతుంటే చూసిన నేను
ఆ స్పేస్లో పార్కింగ్ చేసుకుంటే బెస్ట్, లేకుంటే మాత్రం కష్టం. అట్లా ఆడ కార్ పార్క్ చేసి ఒక 1 కిలోమీటర్ నేను వాక్ చేసుకుంటూ పోవాలి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర దాకా. హలో ఇషాని, ఆ రోజైతే మాట్లాడడం కూడా మాట్లాడలేదు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు. బతాయియే బతాయియే 230 पैसे कैंडी ఎగ్జాక్ట్లీ మేము వచ్చిన రోజే ఇల్లు రెనోవేషన్ నడుస్తుంది. అంటే ఇల్లు పడగొడుతుర్రు. ఇల్లు పడగొట్టే ప్రాసెస్లో కరెంట్ కేబుల్స్ ఉంటాయి కదా, వాటిపైన గోడ పడిపోయింది, కరెంట్ కట్. క్యాండీ ప్లేయింగ్ టైం అయిపోయింది, పద ఇంటికి వెళ్దాం. నువ్వు రావా? दा दा कम 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 दा कम चलो चलो. ఓకే చేంజ్ చేసుకో, ఇంకా నువ్వు చేంజ్ చేసుకోవాలి.